సో ఇండస్ట్రీ సైడ్ నుంచి అంటే ఎవరన్నా ఫ్రెండ్స్ ఉన్నారా? డైరెక్టర్స్‌లో గానీ, యాక్టర్స్‌లో గానీ, టెక్నీషియన్స్‌లో గానీ? లేదు లేదు, ఎవరు ఫ్రెండ్స్ లేదు. నా ఓన్గానే నేను వస్తున్నాను. ఓకే. సపోర్ట్ ఇంకా ముందుకు ఎవరైనా వస్తారేమో చూడాలి. లైక్ అంటే రీల్స్ వేరు, షూట్ వేరు గదా! సో అంతమంది జనాల్లో చేయడం నర్వస్‌నెస్ గానీ అట్లా? అవునవును. స్టార్టింగ్‌లో ఉండే నాకు కూడా. స్టార్టింగ్‌లో చాలా అనిపిచ్చేది. అంటే ఒక రీల్ చేయాలంటే పక్కన ఎంతమంది చూస్తున్నారేంటి అనేది ఉండేది. బట్ ఇప్పుడైతే 100 కాదు 1000 మందున్నా ఐ విల్ చేసేయగలుగుతారా? చేసేస్తాను. ఓకే. అంటే షూట్‌లో నార్మల్‌గా నర్వస్‌నెస్ ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? అంటే కో యాక్టర్, పెద్ద యాక్టర్ ఉండడం వల్ల గావచ్చు. ఒక్కొక్కసారి అనిపిస్తది. ఓకే. యాజ్ ఏ ఫీమేల్ కంటెంట్ క్రియేటర్ మోస్ట్ ఛాలెంజింగ్ పార్ట్ ఏంది? కంటెంట్ క్రియేషన్‌లో గావచ్చు. అంటే అందరికీ ఎలా ఉంటదో తెలీదండి. నా సైడ్ నుంచయితే నేను ఫ్రైడే వరకు ఇట్లా చేసుకోవడం కానీ, అట్లా అంటే అన్నీ చూసుకోవడం అనేది కొంచెం నాకు కొంచెం డిఫికల్ట్‌గా అనిపిస్తది. బట్ మేనేజ్ చేస్తున్నా అట్లనే. ఓకే. హ్మ్. అంటే ఇప్పుడు లైక్ మీకు ఏదన్నా సెపరేట్ ఒక ప్రాజెక్ట్‌కి 1 మంత్ డేట్స్ కావాల్సొస్తే ఎలా మేనేజ్ చేయగలుగుతారు? అట్లా లీవ్స్ తీసుకోవడం ఇంకా అట్లా మేనేజ్ ఓకే. హ్మ్. లైక్ ఏమన్నా లవ్ స్టోరీస్ ఉన్నాయా మీకు? లవ్ స్టోరీస్ అయితే ఇప్పటి వరకు ఏది లేదు. ఓకే. హ్మ్. అంటే ప్రపోజల్స్ వస్తుంటాయా? ప్రపోజల్స్ అయితే వస్తాయి. బట్ ఇష్టం లేదు నాకిప్పుడే. నాకు ఏంటంటే నాకు ఓన్లీ సక్సెస్. ఓకే. తర్వాత ఏదైనా అని చెప్పి ఇప్పటి వరకు ఎప్పుడు ఆ జోన్‌లోకి నేను ఎళ్ళలేదు. ఓకే. అంటే ఇగ్నోర్ చేసేస్తారా? ఇగ్నోర్ చేసేస్తాను అంతే. ఓకే. లైక్ అంటే మీరు ఇప్పటిదాకా ఈ కంటెంట్ చేస్తున్నారు. ఇన్‌స్టాలో ఇది చేస్తున్నారు. అవును. అంటే ఫ్యూచర్ ప్లాన్స్ ఏమన్నా బిజినెస్ సైడ్ గానీ, ఇంకా అదర్? బిజినెస్ అంటే ఉంది, ఐడియా ఉంది. బట్ చూడాలి. ఇప్పుడైతే కొంచెం కష్టంగా ఉంది. బట్ ఫ్యూచర్‌లో నాకు ఆ థాట్ వస్తే ఖచ్చితంగా పెడతాను. ఓకే. నాకు ఫైనాన్షియల్‌గా కొంచెం సెట్ అయితే విల్ స్టార్ట్. ఓహ్! అంటే మీకు లైక్ చిన్నప్పటి నుంచి ఇదే ఇంట్రెస్ట్ ఉండేనా? లేదంటే ఇంకేదైనా బిజినెస్ గానీ ఏదన్నా? బిజినెస్ అని కాదు. నాకు యాక్చువల్‌గా మోడలింగ్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో, ఆఫ్టర్ థట్ ఇంకా మోడలింగ్‌కి ఎళ్ళలేదు. యాక్టింగ్ సైడ్ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండే. ఇంకా ఇటు సైడ్ వచ్చేసాను. ఓకే. మీరు 24 క్రాఫ్ట్స్ చూసే ఉంటారు. నార్మల్ 24 24 క్రాఫ్ట్స్ మీకు ఐడియా ఉండే ఉంటది. అంటే విచ్ క్రాఫ్ట్ ఈజ్ మోర్ డిఫికల్ట్ అనిపించింది యాక్టింగ్ గాకుండా? అంత ఎప్పుడూ అనిపించలేదు. ఓకే. ఎళ్ళలేదు అంత డీప్‌గా ఎళ్ళలేదు అంటే ఎప్పుడు. మీరు ఎడిటింగ్ గూడా చేస్తుంటారు గదా! లైక్ దాని లైక్ మీద. అట్లనా? అంటే ఎడిటింగ్ నేర్చుకోవాలి ఇంకా చాలా. ఎడిటింగ్ అనేది ఆహ్, చాలా ఉంటది నార్మల్‌గా నేర్చుకోవాలంటే. అది మనం లైఫ్ లాంగ్ నేర్చుకుంటున్నా అది పార్ట్ అనేది కంప్లీట్ అవ్వదు. కంపెనీలో. సో, ఎడిటింగ్ అనేది కష్టం అనిపిస్తది కొంచెం. ఓకే. నాకు చిన్న చిన్న ఎడిట్స్ వరకైతే నేను చేసుకుంటా. ఓకే. పెద్దవైతే కష్టమవుతది. ఓకే. అంటే ఇప్పుడు లైక్ ప్రమోషన్స్‌కి ఎంత చార్జ్ చేస్తున్నారు? అంటే అది చెప్పాలనుకోవట్లేదు నేను. ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేద్దామని అని అనుకుంటారు చాలామంది ఫీమేల్ అవును. క్రియేటర్స్. ఎలాంటి కంటెంట్ చేయాలి? ఏం చేయాలి? అన్న ఒక నేను ఫీమేల్ కదా! చేయాలి అని అంటే భయం ఉంటది. సో, అవునవును. అలాంటి వాళ్ళకు ఏం చెప్తారు మీరు? అంటే ఇన్‌స్టా ఇన్‌స్టా అంటున్నారు. కావచ్చు, ఇన్‌స్టా యూట్యూబ్ ఆర్ కొత్తగా వచ్చే కొత్త వాళ్ళకి వాళ్ళకి. కొత్తగా వచ్చే వాళ్ళకేంటంటే ఒకటే చెప్తాను. ప్రతి ఒక్కరికి టాలెంట్ ఉంది, చేయాలి అని ఉంటది. బట్ ఈ జనరేషన్‌లో ఎలా అంటే బాయ్స్ చేస్తేనే కరెక్ట్, గర్ల్స్ చేస్తే కరెక్ట్ కాదు అని చెప్పి చాలామంది అనడం ఇట్లా అది కామన్. బట్ గర్ల్స్ స్టెప్ తీసుకోవాలి. స్టెప్ తీసుకొని మనం ఏంటో, మన స్ట్రెంగ్త్ ఏంటో మనం స్టార్ట్ చేస్తేనే తెలుస్తది. ఈవెన్ నేను కూడా నా స్ట్రెంగ్త్ ఏంటో నాకు తెలీదు. నేను స్టార్ట్ చేశాను కాబట్టి ఇప్పుడు నేను ఎవరితో అయినా కాన్ఫిడెంట్‌గా ఉండగలను. ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. సో, నేను వచ్చే వాళ్ళకి కూడా నేను అదే చెప్తాను. ఓకే. రండి. సో, నేనేదన్నా సపోర్ట్ చేయగలిగినా కూడా నా సైడ్ నుంచి నేను చేస్తా. ఓకే. కంటెంట్ క్రియేటర్స్‌లో మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? అంటే ఫీమేల్ కంటెంట్ క్రియేటర్స్‌లో? బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు లేరు. నాకు విడిగానే ఉంటారు ఫ్రెండ్స్ అందరూ. ఓకే. కొలాబరేషన్ ప్రాసెస్ ఉంటుందా? లైక్ మీరు ఎవరితో అయినా కొలాబరేట్ అవి రీల్స్ రీల్స్. ఫీమేల్స్ లేదు లేదు. అట్లా ఏం లేదు. సింగిల్‌గానే చేస్తా. ఓకే. అంటే ఇప్పుడు రీల్స్ గాకుండా మీరేదైనా కంటెంట్ పిక్ జేసుకోవాలంటే లైక్ ఎలాంటి కంటెంట్? నాకెలా అంటే డ్రెస్సింగ్ అయి ఉంటాయి కదా! సో, అదొకటి ఇంట్రెస్ట్ ఉంది. అండ్ ట్రావెలింగ్ అంటే నాకు బాగా ఇష్టం. ఓకే. ఇన్‌కేస్ నేను ట్రావెలింగ్ స్టార్ట్ చేస్తే సో, అలాంటివి నేను స్టార్ట్ చేస్తాను. ఓకే. నార్మల్ చూస్తుంటారా టాప్ యూట్యూబర్స్ ట్రావెలింగ్ వీడియోస్ నా చేసి? చూస్తాను. ఫాలో అవుతాను. ఓకే.